రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన మీర్పేట హత్య కేసులో నిందితుడు గురుమూర్తికి రంగారెడ్డి జిల్లా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. రిమాండ్ నిమిత్తం గురుమూర్తిని చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. అంతకుముందు వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం రంగారెడ్డి జిల్లా కోర్టులో నిందితుడిని హాజరుపరిచారు. రిమాండ్లో గురుమూర్తి నుంచి సంచలన విషయాలు రాబట్టారు పోలీసులు. ఈ హత్య క్షణికావేశంలో చేసింది కాదని పక్కా ప్లాన్ ప్రకారమే చేసినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని మాయం చేసేందుకు ముక్కలు చేశాడని, వాటిని వేడి నీటిలో ఉడికించి తర్వాత పొడిగా మార్చి చెరువులో విసిరేసినట్లు పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ప్రస్తుతం కంచన్బాగ్ డిఆర్డీఎల్లో కాంట్రాక్ట్ భద్రతా ఉద్యోగిగా గురుమూర్తి పనిచేస్తున్నాడు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం జిల్లెలగూడలోని వెంకటేశ్వర కాలనీలో కుటుంబం నివాసం ఉంటోంది. దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే భార్యపై కక్ష పెంచుకున్న గురుమూర్తి ఆమెను ఎలాగైనా అంతమొందించాలని భావించాడు. ఆమెతో కావాలనే గొడవ పెట్టుకొని చంపేశాడు. భార్యను దారుణంగా హత్య చేసిన నిందితుడిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదని పోలీసులు వెల్లడించారు. సంచలన రేపిన మీర్పేట హత్య కేసులో నిందితుడు గురుమూర్తికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ లైన్ అందిస్తారు. రవిచంద్ర, నివ్వెరపోయే నిజాలు ఒళ్ళు గగురు పొడిచే విషయాలు బయటకు వచ్చే ఈ హత్య కేసులో ఎట్టకేలకు గురుమూర్తికి 14 రోజుల రిమాండ్ విధించింది రంగారెడ్డి జిల్లా కోర్టు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి రవిచంద్ర? పవన్, 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపినటువంటి మీర్పేట హత్య కేసులో గురుమూర్తిని 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు అని చెప్పుకోవచ్చు. అయితే పోలీసులు ఒక 3-4 రోజుల నుంచి ఈ కేసు సంబంధించి, వారం రోజుల నుంచి ఈ కేసు సంబంధించి విచారణ చేపట్టారు. అందులో భయంకరమైనటువంటి విషయాలు తెలిసాయి. మరొక అంశం ఏంటంటే, ఈయన ఈ 14 రోజులు రిమాండ్ ఉంటుంది. ఈ రిమాండ్ ఖైదీగా ఈయనని పోలీసులు ఇంకా విచారించాల్సి ఉంది. ఇంకా చాలా విచారించేది ఉంది. ఆ విచారణకు సంబంధించి ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి. ఎందుకంటే అసలు ఈయనకు సంబంధించి కూడా కొన్ని రకాల వేరే సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో కూడా విచారణ చేపడుతున్నారు. ఇదే అంశాన్ని నిన్న ఇదే సమయానికి సిపి సుధీర్ బాబు కూడా ప్రశ్నలు పెట్టారు. ఆ అంశాన్ని అడిగినప్పుడు కూడా ఈయనకు వేరే ఎందుకు చంపాల్సి వచ్చింది, సొంత భార్యని ఇంతకాలం ఆమె అన్ని రకాల సేవలు చేసింది, ఆయనకు మంచి ఫుడ్ పెట్టింది, ఈ విధంగా అన్ని చేసినప్పటికీ ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది, ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఆయన కొన్ని అంశాలు ఇంకా మేము కొన్ని చెప్పకూడని అంశాలు ఉన్నాయి. అవన్నీ కొంత విచారణ పూర్తి చేసిన తర్వాత చెప్తాం, కోర్టు దృష్టికి తీసుకెళ్తాం, ఆ తర్వాత మీకు కూడా వివరిస్తామంటూ నేను సుధీర్ బాబు చెప్పుకొచ్చారు. ఆయన రిటైర్డ్ గా దగ్గరకు వచ్చారు సిపి సుధీర్ బాబు. ఇలాంటి కేసును అసలు దేశంలో నాకు అంటే పోలీసు చరిత్రలోనే ఇలాంటి కేసు ఎక్కడ చూడలేదని చెప్తున్నారు. అంతేకాకుండా అతను సొంత భార్యను చంపినట్టు పశ్చాత్తాపం కనీసం కూడా లేదు, ఏ మాత్రం కూడా లేదు. అదే అసలు మాకు వండర్ అనిపిస్తుంది, చాలా చాలా అగ్లీగా అనిపిస్తుంది అని కూడా చెప్పాడు. ఆయన చెప్పకూడదు, అసలు నాకే చెప్పబుద్ధి కావట్లేదంటూ కూడా నిన్న సిపి చెప్పారంటే ఎంత ఘోరమైనటువంటి ఇన్సిడెంటో, ఎంత అతని వ్యక్తిత్వం ఎంత క్రూరమైందో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అందుకనే సిపి కూడా అదే చెప్పారు, ఈయన క్రూరంగా ప్రవర్తించారు, మనిషిలాగా ప్రవర్తించారు. ఒక క్రూర మృగం కూడా కొన్ని సందర్భాల్లో ఏదో ఒక విధంగా వదిలేసి వెళ్తుంది. అట్లాంటివి కాకుండా ఒక కక్షపూరితంగానే వాంటెడ్లీ చేశారు. ఆయన అనుకోకుండా ముందస్తుగా మనం అనుకున్నాము, ఒక వారం క్రితం వరకు ఏదో అనుకోకుండా కొట్టి ఉంటారు, దాంతో ఆమె చనిపోయింది. ఆ తర్వాత ఆయన మీదికి రాకుండా, గురుమూర్తి మీదికి రాకుండా, గురుమూర్తి ఇందులో చంపినట్టు తెలియకుండా ఉండేందుకు ఆ విధంగా చేసి ఉండొచ్చు అనుకున్నాం. కానీ అదే కాదు, వాంటెడ్లీ చేశారు. అందుకే ఆయనకు దగ్గర బంధువుల ఇళ్లలో 2 పిల్లల్ని ఉంచేసి ఆ తర్వాత వాంటెడ్లీ వచ్చిన తర్వాత గొడవ కాయించుకొని ఆ తర్వాత కేసు కొట్టి ఆ తర్వాత మళ్ళీ నొమిలి అంటే గొంతు నొమిలి చంపారు. అంటే వాంటెడ్లీ చంపారు, వాంటెడ్లీ కావాలనే హత్య చేశారు. ఆ హత్య ఎందుకు చేశారు ఏందనేది కొద్ది రోజుల తర్వాత చెప్తామంటున్నారు. అంటే రిమాండ్ గా అంటే ఇంకా విచారణ చేయాల్సింది, విచారణ చేసిన తర్వాత చెప్తామంటున్నారు. రవిచంద్ర, ఇక ఈ కేసులో డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ కూడా కీలకంగా వ్యవహరించనుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా వెల్లడించారా పోలీసులు? అదే క్లూస్ టీమ్ సంబంధించి చాలా ఒక విధంగా చెప్పాలంటే డెత్ ఇట్లాంటి మర్డర్ కొన్ని అంతా కూడా అయినా కానీ ఎంత జాగ్రత్త పడ్డా ప్రొఫెషనల్ క్రిమినల్ కూడా కొన్ని సందర్భాల్లో దొరుకుతారు. ముఖ్యంగా మర్డర్ కేసు విషయంలో దొరుకుతారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి అధునాతనమైన సాంకేతిక పరికరాలతోటి క్లూస్ టీమ్ చాలా జాగ్రత్తలతోటి సేకరించిన ఆధారాలు సేకరించింది. ప్రతి వస్తువు సుమారు 16 వస్తువులను సేకరించారు. వాటి నుంచి కూడా చాలా మైక్రో సెల్స్ ని తీసుకున్నారని చెప్పుకోవచ్చు. దాంతో ఎందుకంటే ఈయన పరిస్థితి, ఈయన మెంటల్ కండిషన్ అనేది గురుమూర్తిది లేదు, సరిగా లేదు. ఇంకేదైనా కారణం ఉంటుందా, ఇంకేదైనా చేసి ఉంటారా,
ఎందుకంటే పోలీసులను కూడా పూలిష్ చేసే విధంగా ఏమన్నా పథకం పన్నారా, ఎందుకంటే ఈయన గతంలో ఆర్మీలో చేశారు గురుమూర్తి. ఎందుకంటే అందుకే ఆ ఉద్దేశంతో చాలా క్షుణ్ణంగా పరిశీలించారని చెప్పవచ్చు. క్లూస్ టీం, ఫోరెన్సిక్ టీం ఆ దేశంలో ఉన్నటువంటి ప్రముఖుల్ని కూడా పిలిచేసి ప్రముఖుల సలహాలు తీసుకొని కూడా విచారణ చేపట్టామని చెప్తున్నారు. అలాంటి ఈ విధంగా చాలా జాగ్రత్తగా జాగ్రత్తగా హ్యాండిల్ చేశాము. దాంతో కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత మీడియాకు మరికొన్ని వివరాలు కూడా చెప్తా ఉంటున్నారు. అందులో చాలా జాగ్రత్తగానే క్లూస్ టీం సేకరించింది. పక్కా మర్డర్ జరిగింది. ఆమె భర్తే చంపారు, గురుమూర్తి ఆమెని దారుణంగా చంపారు. చంపిన తర్వాత కూడా తను ప్రవర్తన కావచ్చు చాలా సైంటిఫిక్ గా ఎవిడెన్స్ లేకుండా ఉండేందుకు రకరకాల ప్రయోగాలు చేసేసి డెడ్ బాడీని మాయం చేశాడు. అయినప్పటికీ కూడా మేము పూర్తి ఆధారాలు సేకరించాము, ఇంకా సేకరిస్తాం, ఇంకా ఆయనని విచారించాల్సి ఉంది. ఆ విచారణ కోసమే రిమాండ్ కు కోర్టును కోరుతామని చెప్పారు. కోర్టు కూడా రిమాండ్ ఇచ్చింది. దీంతో 14 రోజుల పాటు పోలీసులు కస్టడీ తీసుకొని విచారణ చేపట్టడానికి అవకాశం ఉంది. పవన్. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.